5.5 acres ఇండస్ట్రియల్ కన్వర్టెడ్ ల్యాండ్ ఫర్ సేల్ జిగిని ఇండస్ట్రియల్ ఏరియా. ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ సిటీకి నియర్ బై అవుతుంది, బెంగళూరులో, కర్ణాటక. హే గాయ్స్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లొకేషన్ వచ్చేసి జిగిని అనే ఒక ఇండస్ట్రియల్ ఏరియాకి ఆనుకొని ఉన్న, అంటే 80 feet రోడ్డుకి ఆనుకొని ఉన్న, రోడ్ ఫేసింగ్లో ఉన్న ఒక 5.5 acres ప్రాపర్టీని ఇప్పుడు నేను తీసుకొని వచ్చాను. సో ఈ 5.5 acres ఎలా ఉంది ఒకసారి రోడ్డు పై నుంచి చూసి ఆ తర్వాత లోపలికి వెళ్ళి కంటిన్యూగా ఈ చుట్టుపక్కల ఏమేమి ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. సో అప్రాక్సిమేట్లీగా, అంటే నేను కొన్ని చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇక్కడ నియర్ బై అరౌండ్ 1 kilometer రేడియస్లో మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి. అందులో నేను ఇప్పుడు వస్తూ చూసుకుంటూ వచ్చిన అరౌండ్ 1 kilometer రేడియస్లో ఉన్న కంపెనీస్ నేమ్స్ నేను చెప్తాను. ఒకటి ఆశీర్వాద్ కంపెనీ ఉంది, చాలా పెద్దగా ఉంది. తర్వాత వచ్చేసి మనకి బయోటెక్ పార్క్ ఒకటి ఉంది, అండ్ దీంతో టయోటా కిర్లోస్కర్ కంపెనీ ఒకటి ఉంది, బయోకాన్ ఒకటి ఉంది, నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్ పార్క్ కూడా ఉంది. ఇవి నేను జస్ట్ వస్తూ అబ్జర్వ్ చేసిన కొన్ని. అండ్ ఇవి కాకుండా మళ్ళీ రిటర్న్లో వెళ్ళేటప్పుడు కొన్ని ఇక్కడ నియర్ బై ఏమేమి ఇండస్ట్రీస్ ఉన్నాయో ఒకసారి ఒక చిన్న లిస్ట్ చేసి ఇక్కడ నుంచి ఏవేవి ఎంత డిస్టెన్స్ అవుతాయో ఇవన్నీ కూడా లిస్ట్ చేసి మీకు డైరెక్ట్గా పంపిస్తాను. ఒకసారి నాకు ఈ నెంబర్కి వాట్సాప్లో పింగ్ చేసినా, లేదంటే మీ దగ్గర డైరెక్ట్గా కాల్ చేసినా కూడా దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైజింగ్ చెప్తాను. సో ఇటువంటి ప్రాపర్టీస్ వెరీ రేర్గా వస్తాయి, ఎందుకంటే నేను ఈ ప్రాపర్టీ షూట్ చేయడానికి ప్రజెంట్ ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసుకొని వచ్చాను. ఎందుకు ఇంత డిస్టెన్స్ వచ్చానంటే, ఒకటి ప్రాపర్టీ లీగల్గా ఉంది, రెండోది వచ్చేసి మంచి ఇండస్ట్రియల్ కమర్షియల్ ప్రాపర్టీ అనమాట. సో ఇటువంటి కమర్షియల్ ప్రాపర్టీస్ మళ్ళీ అవైలబుల్ అంత ఈజీగా దొరకవు. అది దట్టు బెంగళూరు లాంటి మెగా సిటీలో ఇంత మంచి ఇండస్ట్రీ ప్రాపర్టీస్ అంత ఈజీగా దొరకవు అనమాట. సో అందు గురించి నేను ఈ ప్రాపర్టీకి వచ్చాను. సో ప్రాపర్టీ ఓనర్ డైరెక్ట్గా నాకు కాల్ చేసి ఇన్వైట్ చేసి ఇంత దూరం వచ్చాను. సో ఇక్కడ నో థర్డ్ పార్టీస్, నథింగ్, డైరెక్ట్ ఓనర్ ఉంటారు. అండ్ మీకు ప్రాపర్టీ నచ్చింది అంటే మీరు డైరెక్ట్గా ఓనర్ తోటి ప్రైస్ నెగోషియేషన్ కానీ ప్రైస్ గురించి దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ అంతా కూడా లీగల్గా ఉన్నాయి. అండ్ ఫస్ట్ వెరిఫికేషన్లో నేను అంతా వెరిఫై చేసిన తర్వాతనే నేను వీడియో స్టార్ట్ చేశాను. అంటే నేను ఈ ప్లేస్కి వచ్చి దాదాపుగా మోర్ దెన్ 1.5 hours అవుతుంది. సో ఇది నా బేసిక్ అంతా కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత, దీన్ని డయాగ్రామ్ తీసుకున్న తర్వాత అంతా ఓకే అనుకున్న తర్వాత నేను ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకసారి లోపలికి వెళ్ళి ఓవరాల్గా చూపిస్తాను. బట్ ఇదంతా కూడా ఇండస్ట్రియల్ పర్పస్ కన్వర్ట్ కూడా చేసేసారు. ఇంకో మనకి వేరే ఇదేం లేదనమాట. ఒకసారి కన్వర్ట్ కాలేదు కాబట్టి ఇంకా అది అవుతుందో లేదో అన్న డౌట్ కూడా లేదు. ఇప్పుడు క్లియర్గా కన్వర్షన్ కూడా అయిపోయింది కాబట్టి వెరీ సింపుల్గా ఉంటుంది. సో ల్యాండ్ కొద్దిగా చెట్లు అవి ఇవి ఉంటాయి, ఇక్కడ అంతా కొద్దిగా తాటి చెట్లు అవి ఉన్నాయి. సో అవి కాకుండా లోపల ఎలా ఉందని జస్ట్ ఒక ఓవరాల్గా నేను ఒక చిన్న లుక్ చేసి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఏం చేస్తా అంటే ఒక డ్రోన్ ఫ్లై చేసి ఏరియల్ వ్యూలో మనకి ఏమేమి ఇండస్ట్రీస్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు నేను ల్యాండ్ లోపల ఉన్నాను. సో ల్యాండ్ లోపల మనకి ఆల్రెడీ మన పక్కన ఉన్నది కూడా ఆల్రెడీ ఒక ఇండస్ట్రీనే. అండ్ దీంతోపాటు నేను ఒకసారి ఫ్రంట్ రోడ్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఈ హౌస్ బ్యాక్ సైడ్ ఇదంతా కూడా ఫ్రంట్ రోడ్ ఇది. సో ఫ్రంట్ సైడ్ ఏంటంటే వీళ్ళు ఒక కాంపౌండ్ వాల్ అయితే వేసేసుకొని పెట్టుకొని ఉన్నారు. అండ్ ఇదంతా సరౌండింగ్ కాంపౌండ్ వాల్ వేసుకొని పెట్టుకున్నారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒకసారి ఓవరాల్గా పైకి వెళ్ళి నియర్ బై ఏమేమి ఫ్యాక్టరీస్ ఉన్నాయి అనేది జస్ట్ ఓవరాల్గా నేను ఒక వ్యూ చూపిస్తాను. ఇదంతా కూడా ఇండస్ట్రీనే, మోస్ట్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా. సో ఇప్పుడు క్లియర్గా చూడొచ్చు, ఇదంతా జిగిని ఇండస్ట్రియల్ ఏరియా. సో ప్రతి చోట పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా జిగిని ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. సో జిగినీలో ఏంటంటే చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఈ ఇండస్ట్రీస్లో ఇంతకుముందు నేను చెప్పినట్లుగా కాకుండా జనరల్గా మనకి ఇక్కడ జనరల్గా చూసుకుంటే
మనకి ఫ్యాక్టరీస్ అంటే ఇది అలాట్మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి ఓవరాల్గా కొంత నాకు ఐడియా ఉన్నంత వరకు నేను చెప్తాను. ఇక్కడ మెయిన్గా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ ఉంటాయి, తర్వాత ఇంజనీరింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్స్ కంపెనీస్ ఉంటాయి, తర్వాత ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ ఇవి ఉంటాయి, తర్వాత ఫార్మస్యూటికల్స్ కంపెనీస్ ఉంటాయి, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్ ఉంటాయి, తర్వాత టెక్స్టైల్స్ అపారల్స్ కంపెనీస్ ఉంటాయి, అండ్ ఇంకా ఐటీ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే జిగిని ఈవెన్ మీరు చెక్ చేస్తే కూడా, గూగుల్లో చెక్ చేస్తే కూడా నాకు వచ్చిన మెయిన్ లిస్ట్, నేను గూగుల్లో చెక్ చేసే చెప్తున్నాను ఇది కూడా, ఇటువంటి ఇండస్ట్రీస్ అంతా కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి. అంటే నేను చెప్పిన లిస్ట్ అనే కాకుండా ఇంకా చాలా ఇండస్ట్రీస్ నేను ఈ చుట్టుపక్కల చూసాను అనమాట. సో హవెవర్ ఈవెన్ మన ల్యాండ్ కూడా ఇండస్ట్రియల్ కన్వర్షన్ అయిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలన్నా కూడా ఎటువంటి టెన్షన్ లేదనమాట, సింపుల్గా తీసుకోవచ్చు. సో ఇది నేను దీంట్లో పెద్దగా ఇంకా చూపించేది ఏమీ లేదు, ఎందుకంటే నేను జనరల్గా ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్స్ అంతా కూడా రెసిడెన్షియల్ కానీ, లేదంటే కమర్షియల్ బిల్డింగ్స్ కానీ, లేదంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను. ఈవెన్ హైదరాబాద్ చుట్టుపక్కల కానీ, బెంగళూరు చుట్టుపక్కల కానీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అక్రాస్ ద కంట్రీ అంతా కూడా నేను చేస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు ఒకసారి ల్యాండ్ ఓవరాల్గా చూస్తే ఇట్లా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ప్రస్తుతానికి పెద్దగా ఏం లేదు ఇక్కడ చూపించడానికి, అంతా కూడా చెట్లే ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఒక 360 degrees వ్యూ ఇది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఒకసారి మీరు ఎప్పుడైనా కాల్ చేసినా లేకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి హెచ్ఎస్ ప్రాపర్టీస్ గురించి కూడా ఇంట్రడక్షన్ ఇస్తాను. సో హెచ్ఎస్ ప్రాపర్టీస్ అనేది లాస్ట్ 10 years నుంచి హైదరాబాద్లో ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీ. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ కర్ణాటకలో ఒక రిసార్ట్ తీసుకోవడం వల్ల హైదరాబాద్ టు బెంగళూరు ఇటు సైడ్ అన్ని రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉన్నాను. ఒకసారి నా ఛానల్ కంప్లీట్గా చూసినా లేదంటే నా ప్రొఫైల్ చెక్ చేసినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది సునీల్ సక్సేనా హెచ్ఎస్ ప్రాపర్టీస్ అని. అండ్ ఈ ప్రాసెస్లో నేను ఇటువంటి కమర్షియల్ ప్రాపర్టీస్, బిగ్ సైజ్ ప్రాపర్టీస్ ఎన్నో చేస్తూ వచ్చాను. అందులో కూడా చాలా సెలెక్ట్ చేసుకుంటూ ఏదైతే ప్రాపర్గా ఉన్నాయో అవి మాత్రమే డీల్ చేస్తూ ఉన్నాను. అంటే లీగల్గా ఎటువంటి ఇష్యూస్ కానీ ఏమన్నా ఉన్నా కూడా వాటి జోలికి వెళ్ళట్లేదు. ఇంకా బేసిక్గా అయితే నేను చెక్ చేసుకుంటున్నాను. ప్రతి ప్రాపర్టీ కూడా నేను కంప్లీట్ లీగల్ ఒపీనియన్ అంతా ఉన్న తర్వాతనే ట్రాన్సాక్షన్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఇటువంటి ప్రాపర్టీస్ అక్రాస్ ద కంట్రీలో ఎక్కడున్నా సరే, ఇండస్ట్రియల్ కానీ లేకపోతే రెసిడెన్షియల్ కానీ లేదంటే అగ్రికల్చర్ కానీ ఏ ప్రాపర్టీ అయినా కూడా హెచ్ఎస్ ప్రాపర్టీస్ డీల్ చేస్తుంది. బట్ ఇట్ హ్యాస్ టు బి ఏ లీగల్ డాక్యుమెంటేషన్ అంతా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదన్నా పర్టికులర్ ప్రాపర్టీ కావాలన్నా కూడా హెచ్ఎస్ ప్రాపర్టీస్ హెల్ప్ అవుట్ చేస్తుంది. మీ రిక్వైర్మెంట్ నాకు పంపిస్తే దాన్ని బట్టి నేను నా దగ్గర ఉన్న వాటిలో సూటబుల్ చూసి నేను మీకు పంపిస్తాను. అండ్ ఇంకా చాలా వీడియోస్, చాలా ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ అటువంటివి కూడా నా దగ్గర ఆల్రెడీ ఇప్పుడు రెడీగా ఉన్నాయి సేల్కి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ లేకపోతే ఇంకా శ్రీకాకుళంలో ఒక పోర్ట్ సీ పోర్ట్కి వెరీ నియర్ బై ఒక 100 acres కూడా ఉంది, ఆల్రెడీ నేను డిస్ప్లే చేశాను. ఇటువంటి బిగ్ సైజ్ ల్యాండ్స్ కమర్షియల్ కాకుండా ఇండస్ట్రీస్కి సంబంధించిన బిగ్ సైజే కూడా నా దగ్గర ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ హైదరాబాద్లో అండ్ బెంగళూరులో కూడా ఇండస్ట్రీ ల్యాండ్స్ చాలా ఉన్నాయి అనమాట, కమర్షియల్ ల్యాండ్స్ కూడా చాలా ఉన్నాయి, బిగ్ సైజ్ బిల్డింగ్స్ కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. సో ఇటువంటి ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ గురించి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైజింగ్ గురించి ఒకసారి హెచ్ఎస్ ప్రాపర్టీస్ని కాంటాక్ట్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఇది ఈరోజుటి 5.5 acres ఇండస్ట్రియల్ కన్వర్టెడ్ ల్యాండ్ ఫర్ సేల్ ఇన్ జిగిని నియర్ ఎలక్ట్రానిక్ సిటీ, బెంగళూరు, కర్ణాటక. సో ఇక్కడికి ఇది స్టాప్ చేస్తున్నాను. ఇంకా చాలా మంచి వీడియోస్ తీసుకురాబోతున్నాను, ఎందుకంటే నా దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఉంది. లిస్ట్ కోసం వెయిట్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.